దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామంలో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు అయిన తండ్రి ఆయన అపారమైన ప్రేమ చేత కడవరి దినములలో ప్రజలందరినీ ఒక దర్శన రూపకముగా పరలోక సంబంధులుగా తయారు చేయడానికి ఒక చక్కని సమయాన్ని అవకాశాన్ని దయచేశాడు. ఇక రాబోయే దినాల్లో ఏం జరుగుతుందో తెలియదు, కానీ ప్రస్తుతం ప్రభు యొక్క వాక్యాన్ని చాలామంది ఆసక్తితోటి వెంబడిస్తూ ఉన్నారు. వీళ్ళు దేవుని యొక్క సన్నిధికే వెళుతూ దేవుని చిత్తమును తెలుసుకోలేకపోతూ ఉన్నారు. ఎలాగైనా సరే అందరికీ సత్యము తెలియపరచబడాలి అని ప్రభు యొక్క ఆత్మ ద్వారా యేసే క్రీస్తు అని లేక జీసస్ ఈజ్ ద క్రైస్ట్ అనే ఒక ఛానల్ పెట్టి, ఈ 4వ సంవత్సరం అండి ఛానల్ పెట్టి, అయితే అనేకమైన లేఖనములు తెలియపరచడం జరుగుతుంది. కానీ అది చూసేవాళ్ళు చాలా తక్కువ మంది. దీని గురించి నేను కూడా ఎప్పుడు ఎంత కొద్దిమంది చూస్తున్నారని పడలేదు. అయితే ఏమాత్రం కూడాను ఈ విషయంలో నేను నిరుత్సాహంతో ఎందుకులే ఎవరు చూడలేదు కదా అని ఆలోచించలే. ప్రభు యొక్క సత్యము ఏం చెప్తుందంటే, నా కృప ఎవరికి ఉంటుందో వారు మాత్రమే సత్యం తెలుసుకుంటారు అని చెప్పాడు. అనగా పరలోకమందున్న నా తండ్రి ఆకర్షించితేనే కానీ ఎవ్వరూ నా దగ్గరికి రాలేరని క్రీస్తు స్పష్టంగా ఆయనే చెప్పిన మాట. కనుక సరే, ఎంతమంది ఏ విధంగా చూస్తారో అయినా ఆత్మీయ జీవితంలో కొన్ని లేఖనాలు బయటకు వస్తే ప్రభు ఆయన కృప ఉన్నాళ్ళు ఎప్పటికైనా సరే చూస్తారులే అనే ఆశతోటి మాత్రమే ఈ ఛానల్లో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అయితే విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలోనే శరీర విషయమందు చక్కగా కనిపిస్తే అని ఒక చిన్న షార్ట్ పెట్టడం జరిగింది. దానిలో దయచేసి ప్రియ సహోదరి సహోదరులారా, మీరు కూడా అది మరొకసారి చూసి అసలు దానికి ఎంతమంది ఎన్ని కామెంట్స్ పెట్టారో వాటికి నేను కూడా రిప్లై ఇచ్చానండి. వాటిని మీరు కూడా చూస్తే మరొకసారి బాగుంటుందని నేను అనుకుంటున్నా. అంత వివరంగా చూడండి. సరే, దీనికి ఎన్ని రకాల మంది వారి యొక్క ఆలోచనలను తెలియచేశారంటే, ఒక విధంగా చెప్పాలంటే నాకు చాలా బాధ కలిగింది. అసలు ఈ యొక్క షాట్ వెళ్ళినట్లు ఇక ఇంతవరకు ఏది వెళ్ళలేదు, ఇక ముందుకు కూడా ఏది వెళ్ళకపోవచ్చు. ఎందుకంటే నాలాంటి మనిషి వాక్యం చెప్తే చాలా తక్కువ మంది మాత్రమే చూస్తారు అని నాకు తెలుసు. అయితే విషయం ఇక్కడ చూడండి, చాలామంది నువ్వు చక్కగానే కనపడుతున్నావు కదా, లేకపోయినట్లయితే మీకులాగా ఉంటే సరిపోద్దా, లేక చాలా నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు లేకపోయినా ఇలాంటి బోధలు ఆపేయి, నిన్ను ఎవరు చెప్పమన్నారు, ఇలా రకరకాలుగా మాట్లాడుకున్నారు. అయినా అది తప్పు కాదు. వాళ్ళకు తోచింది వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు బయలుపరుస్తారు, తప్పు కాదు. సత్యాన్ని నేర్పించాలి అనే ఉద్దేశం, ఆ ఉద్దేశంతో నేను వాక్యం చెప్పినట్లయితే ఎవరు ఏది మాట్లాడినా దాన్ని సహించుకొని చక్కగా సంతోషంగా వెళ్ళే శక్తి కూడా నేను కలిగి ఉండాలి ఖచ్చితంగా. కనుక నీకు ఎవరిచ్చారు అంటే వాళ్ళకి నేను కూడా పెట్టానండి. అయితే ఈ విషయాన్ని కొంతమంది మంచి మనసుతో అంగీకరించారు, లేక మరికొంతమంది చూస్తే చక్కగా ప్రభువుని స్తుతించినట్లుగా కూడా జరిగింది. నన్ను గూర్చి ఏమనుకున్నప్పటికీ నాకు పర్వాలేదు. అయితే ఒక మనిషిని యొక్క ఆత్మ దేవుని దృష్టికి చాలా విలువైంది. ఆ మనుషుని కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు అనగా సృష్టికర్త తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి శరీరధారిగా పంపి ప్రతి ఆత్మ కొరకు శిలువ మ్రాను మీద వ్రేలాడి ఆయన రక్షణ మార్గాన్ని చూపించాడు. కనుక ప్రతి ఆత్మ కూడా చాలా విలువైంది సోదరులారా.
ఇప్పుడు దేవుని యొక్క లేఖనాలు నేను విస్తారంగా రమారమి 40 సంవత్సరాల నుంచి ఎంతో ప్రభు సన్నిధిలో మరి ఏదో ఒక అనుకూలమైన సమయంలో చదువుకొని కాలక్షేపం చేసిన దాన్ని కాను. అసలు మీరు నమ్మినా నమ్మకపోయినా నా చుట్టూ ఉన్న నా సహోదరులందరికీ తెలుసు, విస్తారంగా దేవుని యొక్క లేఖనాలు చదువుకుంటూ ప్రభు పాదాల దగ్గర కూర్చున్న దాన్ని. కాబట్టి ఎవరు ఏదన్నా నేను దాన్ని అర్థం చేసుకోగలను. వాళ్ళు నష్టపోతున్నారు అనేది కూడా ఇది క్రీస్తు ప్రేమ. కాబట్టి ఆ విషయంలోనే నేను ఒక వీడియో చేయాలి అని నిర్ణయించుకుని ఈ సంగతులు ఎలాగైనా అందరికీ అర్థమైతే బాగుంటుంది అని మళ్ళీ గతంలో ఈ విషయాల గురించి కొంత మట్టుకు చేశాను. కానీ ఈ వీడియోలో ఇంకా స్పష్టంగా చెప్తే బాగుంటుంది అని ఆలోచించేసి, అది కూడా దేవుని యొక్క కృపచేత, దేవుని యొక్క ప్రేమ చేత మాత్రమే సోదరులారా ఈ యొక్క వీడియో చేయటానికి తండ్రి అనుకూలపరిచాడు. అయితే ప్రస్తుతం వీళ్ళు ఎలా నష్టపోతున్నారు అంటే, శారా అందంగా లేదా, లేకపోయినట్లయితే మరి రెబెకా రాహేలు అందంగా లేరా, వాళ్ళందరినీ నిందిస్తున్నావా, లేకుంటే మరి దావీదు మహారాజు యోసేపు వాళ్ళు ఎంతో చక్కగా ఉంటారు, వాళ్ళు దేవుని మనుషులు కాదా, నీ భాష ప్రకారంగా ఇలాగ రకరకాలుగా మాట్లాడుతున్నారు. అంతేకాదు బిల్లీ గ్రాహం గారు ఆయనను వ్యర్థుడని మాట్లాడుతుంది మనిషి. ఏంటో అసలు ఈవిడ ఇలా మాట్లాడుతుంది అంటే, మరొకళ్ళు అసలు వాక్యం చెప్పడానికి నీకు ఎవరిచ్చారు అధికారం, ఇలా అసలు మనుషులు ఎంత మరి దేవుని యొక్క కోపానికి ఆహుతి అయిపోతారో అని కూడా నేను భయపడుతున్నాను సోదరులారా. మరి దీన్ని మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు, కానీ నా హృదయం చూచుచున్న దేవుని ఎదుట చెప్తూ ఉన్నాను ఈ లేఖనాలు. అయితే ప్రభు అయిన దేవుని యొక్క వాక్యం ఎంతో మరి గంభీరమైన సంగతులతో రహస్యముగా మర్మయుక్తంగా వ్రాయబడిన అనుభవాలు ఉన్నాయి. నిజంగా ఈ భాగం అయితే నేను చెప్పిన చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం నుంచి మరి 14వ వచనం వరకు చూస్తే ఈ భాగం సహజంగా అర్థం చేసుకోవటం చాలా చాలా కష్టం. నేను ఏదో ఒక చిన్న మాట చెప్తే అర్థమవుతుంది అని ఒకవేళ ఆలోచించానేమో, ఈ విధంగా అర్థమవుతుందని. కానీ చాలామంది అర్థం చేసుకున్నారు, కొంతమందికి అది అపార్థమైంది సోదరులారా. ఈ సందర్భంగానే కొన్ని విషయాలు మనం చదువుకుందాం. గలతీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం నుంచి 14వ వచనం వరకు చూద్దాం. నా స్వహస్తములతో మీకెంత పెద్ద అక్షరములతో వ్రాయిచున్నానో చూడుడి. అపోస్తులుడైన పౌలు ఎన్నో సంగతులు వ్రాసాడు కదా. నా స్వహస్తములతో మీకు ఎంత పెద్ద అక్షరములతో వ్రాయిచున్నానో చూడుడి అన్నాడు. ఏంటి, దేని గురించి వ్రాసాడు? జాగ్రత్తగా గమనించండి దయచేసి. నేను మళ్ళీ దీన్ని ఎందుకు చెప్తున్నానంటే, నా ప్రియ సహోదరులందరూ గ్రహించాలని మాత్రమే. చూడండి, శరీర విషయమందు చక్కగా అగపడగోరు వారెవరు? వారు తాము క్రీస్తు యొక్క సిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మల్ని బలవంతము చేయుచున్నారు. అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు. తాము మీ శరీర విషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలనని కోరుచున్నారు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగునుగాక. దానివల్ల నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము అని చెప్పాడు. సరే, మిగతాది సమయం ఉంటే తర్వాత చూద్దాం. ఇక్కడ పెద్ద అక్షరాలతో వ్రాస్తూ ఉన్నాడు, శరీర విషయమందు చక్కగా అగపడ గోరు వారెవరు. చూడండి ఎంత చక్కగా ఉందో ఈ భాష. శరీర విషయమందు చక్కగా అగపడ గోరువారెవరు అన్నాడు. అంటే అందంగా పుడితే ఇంకా వాళ్ళందరూ నీకులా తయారవ్వాలా అంటారు మరొకళ్ళు. ఈ ముసళ్ళు చెప్పేది ఏంటి అంటారు మరొకళ్ళు. కానీ మరొకళ్ళకేమో నువ్వు అందంగానే కనబడుతున్నావు. ఏం మాట్లాడండి, నేను ఇప్పుడు 63 సంవత్సరాలు. నాకు అందము అనేది అసలు ఆ యొక్క భాషకే నేను చాలా దూరం. నా ప్రియ సహోదరులారా, నేను
మరి నా 22వ సంవత్సరంలో ప్రభువుని అంగీకరించిన నాటి నుంచి నా జీవిత విధానం, నేను ప్రభు సేవలో ఉన్న నా యొక్క సహవాసులందరూ, సహోదరులందరికీ కూడా మొత్తానికి నేనేంటో తెలుసు. సరే, మీరు ఎక్కడెక్కడోళ్ళు, నేను ఎక్కడ ఉంటాను, మనకి ఒకళ్ళు చూసుకునే వాళ్ళం కాదు కాబట్టి కొన్ని రకాలుగా మాట్లాడవచ్చు. అందుకే నేను అది ఏది కూడాను వేరేగా భావించను కూడా అసలు. అయితే దేవుని యొక్క లేఖనములలో ఒక భక్తి కలిగి జీవించాలి అని నిర్ణయించుకొని దేవుని పక్షంగా పనిచేస్తూ ఉన్న మరి మీ మధ్యలో మీకు నిత్యము ఏదో ఒక వాక్యాన్ని తెలియచేయాలని ఆశతో పనిచేస్తూ మీరు కూడా శక్తివంతులు అవ్వాలి లేఖనాలలో అనుకుంటున్న ఒక వ్యక్తిని అనవసరంగా మాట్లాడితే దానివల్ల కొంత మీరు నష్టపోతారు సోదరులారా. పోన్లే వాళ్ళని తిట్టినా నాకు లాభమే కదా అనుకుని నా లాభం కొరకు చూసుకుంటే అది దానిలో కూడా నా ప్రభు నా యొక్క స్వార్థాన్ని చూస్తాడు. కనుక నేను ప్రేమించి మాత్రమే ఈ సంగతులు మీకు తెలియచేస్తూ ఉన్నాను. శరీర విషయమందు చక్కగా అగపడగోరువారెవరో అంటే దాని అర్థం ఏంటండి? ఎవరైతే చక్కగా కనపడాలని, అందంగా కనపడాలని అస్తస్తమానం విపరీతంగా అసలు వీడియో చేస్తున్నారు అంటే వాళ్ళ వస్త్రధారణ చూడండి, వాళ్ళ అలంకరణ చూడండి, వాళ్ళ మేకప్లు చూడండి, ఎంతో విపరీతమైన పద్ధతిలో వీళ్ళందరూ కూడా చక్కగా కోరువారు కాదా? వాళ్ళ యొక్క కోరిక చక్కగా కనపడాలని కాదా? కనుక చక్కగా అగపడాలని కోరుకోవడం వేరు, లేక పుట్టుకతోటే మీకేదో అందంగా పుట్టారనుకోండి అది వేరు. నేను వారి గురించి మాట్లాడలేదు. చక్కగా అగపడగోరువారు అసలు ఎవరు గురించి నేను చెప్పాను. ఎవరు వీళ్ళు అని మీరు అర్థం చేసుకోగలిగినట్లయితే చూడండి, వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలని మిమ్మల్ని బలవంతం చేసినారు. అపొస్తలుడైన పౌలు మాట్లాడిన భాష చాలా కష్టమైన భాష. ఆయన సమృద్ధిగా క్రీస్తు ఆత్మను కలిగి అసలు ఈ మాటని ఎన్ని రోజులు చెప్పాలో తెలుసా మీకు? కానీ నేను తక్కువ సమయంలో మీకు నేను చెప్పడానికి నాకు కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ అసలు ఎంత మర్మయుక్తంగా చెప్తాడంటే మనిషి ఎక్కడి నుంచో ఎక్కడికో తీసుకొస్తాడు. అసలు ఆయన చెప్పే భాష అర్థం చేసుకోవటం కష్టం అని అపోస్తలుడైన పేతురు కూడా చెప్పాడు తన పత్రికలో. అయితే క్రీస్తు ఆత్మ కలిగిన వారు మాత్రమే ఈ సంగతులు గ్రహించగలరు. అయితే దేవుని యొక్క లేఖనములను ఇంత పొరపాటుగా ఆలోచన చేసుకోవడానికి గల కారణం కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు లోకంలో ఉండగానే ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు చెప్పాడు. ఏమనంటే అదొక్క మాట చదివి నేను మళ్ళీ ఇక్కడికే వస్తాను, ఎందుకంటే ఈ సందర్భంగా మీకు ఈ విషయాలు స్పష్టంగా తెలియాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం 43వ వచనం చూడండి. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా అన్నాడు యేసయ్య. యేసుక్రీస్తు మాట్లాడుతుంటే కూడా చాలా విపరీత అర్థాలు తీసి ఆయన్ను చాలా దూషించి చాలా అవమానపరిచి ఆయనను చాలా నిందించి మాట్లాడారు ఆనాడు యూదులే. మరలా వాళ్ళు ఎవరో కాదు, తనను నమ్మిన యూదులే అని కూడా మొదలుపెట్టాడు. ఆ పారాగ్రాఫ్ అంతా మీరు జాగ్రత్తగా చూడగలిగినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయం 31 నుండి, నాకు సమయం లేదు కానీ సోదరులారా మీరు జాగ్రత్తగా చూడగలిగినట్లయితే ప్రభువు నమ్మిన యూదులతోటి మాట్లాడుతూ ఉండగా ఆ సంభాషణ ఎలా జరుగుతుందంటే ప్రభువు మాటలను వాళ్ళు తిరస్కరిస్తున్నారు. దేవుని యొక్క ప్రజలే, దేవుని యొక్క ఆసక్తి కలిగిన వాళ్ళే, కానీ యేసుక్రీస్తు మాటలు ఏమాత్రం కూడాను వారు లక్ష్య పెట్టడం లేదు. అప్పుడు చెప్తున్నాడు ప్రభు, మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధను విననేరకుండుట వల్లనే కదా అన్నాడు. నా బోధ అనగా ప్రభు అయిన క్రీస్తు బోధ. ఆ బోధ తెలిస్తే అసలు మీకు ఎలాంటి సందేహాలు రావండి. ఆ బోధ తెలియక రకరకాలుగా మరి అటు పాత నిబంధన కొంత, క్రొత్త నిబంధన కొంత, ఏది ఎలాగా నెరవేర్చాలో, ఎలాగా మరి మనం అనుసరించాలో వీటన్నిటినీ తెలుసుకోలేక అసలు ఒక నిరీక్షణ, ఒక గురి అనేది లేకుండానే దాని చుట్టూ తిరుగుతూ ఉన్న క్రైస్తవ జనాంగం. ఈనాడు పరిస్థితులు చూసినట్లయితే క్రైస్తవులు, అన్యజనులు వీళ్ళ మధ్యలో ఉండే పోరాటం, మా దేవుడే గొప్ప, మా దేవుడు
మా దేవుడే సృష్టికర్త అనేసి క్రైస్తవులు మాట్లాడుతుంటే వాళ్ళు కూడా మాది కూడా ఎంత ఉంది అంత ఉంది, అసలు మీకు ఈ దేశానికి సంబంధం లేదని వాళ్ళు వాదించుకోవటం అనేది చూస్తున్నాం. కానీ అసలు క్రైస్తవుల లోపలే ఉన్న భయంకరమైన వ్యత్యాసాలు రావడానికి గల కారణం ఏంటో తెలుసా? ఒకే ఒక్క పరిశుద్ధ గ్రంథంలో ఇన్ని రకాలు బోధలు రావడానికి గల కారణం ఏంటంటే కేవలము ఒక్కొక్క మనుష్యుడు ఒక్కొక్క మాటను తీసుకొని ఒక చర్చి పెట్టి దాన్నే వాళ్ళు బాగా ఎస్టాబ్లిష్ చేసుకోవటం వలన అసలు ఇక అదే పెద్ద చర్చి కదా దానికి వెళ్ళిపోవడం, లేకుంటే నేను పేర్లు చెప్తే మీరు ఫీల్ అయిపోతారేమో కానీ సోదరులారా, సందర్భం కనుక నేను చెప్తున్నాను. ఒక లూథర్ గారు పరిశుద్ధ గ్రంథాన్ని బయటకు తెచ్చారు కనుక ఆ విధంగా అందరూను లూథరన్ చర్చ్ అని పెట్టుకున్నారు. లేకుంటే ఒక భక్త్ సింగ్ గారిని చూసి ఆయనకు తెలిసిన దాంట్లో ఆయన వచ్చాడు, దాన్ని తీసుకొని చాలా చాలా గొప్ప గొప్ప సంఘాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అలాగా ఒక బ్యాప్టిస్టే కాదు, లేకపోతే ఒక లేమెన్ ఫెలోషిప్ కాదు, లేక మనం చూస్తున్నాం పెంతెకోస్తోళ్లే కాదు, రకరకాలుగా ఇన్ని ఉన్నాయి కదా. ఇన్ని రకాల మాటలు ఏదో ఒక మాట పట్టుకొని బైబిల్లో ప్రతి వాళ్ళు కూడా సంఘాలను పెట్టినోళ్లే. కానీ లేఖనం ఏం తెలియజేస్తుందో ఎప్పుడైనా సరే పరిపూర్ణముగా గ్రహించగలిగిన అట్టి అనుభవాన్ని మీరు కలిగి ఉన్నారా? దేవుని యొక్క సన్నిధిలో వేసుకున్న పునాది వేసుకుంటూ, చెప్పుకున్న మాటలు చెప్పుకుంటూ, శరీర సంబంధమైన ఆశలతోటి భక్తి చేస్తూ ఇలా ఎంతకాలం మీరు నష్టపోతారు? వేయబడిన పునాది క్రీస్తేనండి. ఒకే ఒక పునాది క్రీస్తు. కానీ ఈనాడు క్రీస్తు సువార్త లేకపోవటం వల్లనే ఇంత భయంకరమైన వ్యత్యాసాలు ప్రజల్లో క్రైస్తవులలో ఉన్నాయి. దేవుని నమ్ముకున్న ప్రజల మధ్యలో ఇన్ని భేదాభిప్రాయాలు రావడానికి గల కారణం ఏంటంటే ఏ ఒక్కరికి సంపూర్ణ భక్తి తెలియదు కనుక. మీరు అనొచ్చు, ఏమ్మా నీకే తెలిసిపోయిందా సంపూర్ణ భక్తి అని? నా ప్రియ సహోదరులారా, నాకే తెలిసింది అని నేను చెప్పట్లేదు. కానీ ఒక దినాన ఖచ్చితంగా ప్రభు న్యాయాధిపతిగా ఆయన న్యాయపీఠం ఎదుట నిలువబడిన నాడు ఖచ్చితంగా అందరం కూడా మన బ్రతుకులంతా అక్కడ విప్పుతాడు ప్రభు. ఏ ఒక్కరూ తప్పించుకుని పోయేది లేదు. అయితే రకరకాల మాయ మాటలతోటి ఈనాడు సాతానే చర్చెస్ కట్టి చర్చిల్లో బోధకుల్ని తయారు చేసుకొని సాతానే విస్తారంగా వాడి పనిని నెరవేరుస్తున్నాడు. యేసు నామములో నా పేరు చెప్పుకొని వస్తారు, అనేక మంది వస్తారని ప్రభువు చెప్పలేదా? ఆయన పేరు చెప్పుకొని ఆయన ప్రజల్నే మోసం చేస్తున్నారు కదా. ఎందుకు మోసం చేస్తున్నారు గమనించాలి మీరు. ఈనాడు బోధకులు చక్కగా ఉండాలి, బాగా ఉండాలి అని పెడతారు మరొకళ్ళు. బోధకులు బాగా ఉండాలని సర్టిఫై చేయడానికి వీళ్ళు ఎవరండి? అసలు బోధకులు ఎలా ఉండాలో చెప్పింది దేవుడు చెప్పినట్లు చేసిన వాడే బోధకుడు. ఆ విధంగా చేస్తేనే సంఘాల్లో దేవుని యొక్క సత్యము బ్రతుకుతుంది, నిలబడుతుంది సోదరులారా. కానీ నోటికొచ్చిన మాటలు మాట్లాడుకొని ఏ అనుభవం లేదు. కనీసం వారి జీవితంలో ఒక గంట సేపు కూర్చొని దేవుని యొక్క పాద సన్నిధిలో లేఖనాలను ధ్యానించే మనసు కూడా లేని వారు ఈనాడు క్రైస్తవులు. వాళ్ళు ఎంత నిజంగా విర్రవీగిపోతున్న అతిశయంతో మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఈ బోధ, క్రీస్తు బోధకు అందరూ కూడా శత్రువులే సోదరులారా. ఈ శత్రుత్వాన్ని ఇలా పెంచుకొని వెళ్ళిపోయి మీరేం దేవుని రాజ్యానికి వెళ్ళటానికి వీలు కాదు. పరిశుద్ధ గ్రంథంలో రకరకాల బోధలు చెప్పేవాళ్ళు ఉన్నారు. బాప్తిస్మ ఇచ్చి యోహాను ఒక బోధ చెప్పాడు. శాస్త్రులు వాళ్ళ ఇష్టం వచ్చిన బోధలు వాళ్ళు చెప్పారు. పరిసయ్యులు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు చెప్పారు. అంతేకాదు సద్దుకయ్యల బోధ ఉంది, క్రీస్తు బోధ ఉంది, యేసుని గురించి చెప్పే బోధలు ఉన్నాయి. అంతేకాదు బిలాము బోధలు ఉన్నాయి సంఘాల్లో, యెజబెల్ బోధలు ఉన్నాయి సంఘములలో, నికోలాయితుల బోధలు ఉన్నాయి సంఘములలో. సత్యమైన బోధకు చోటు లేదు ఈనాడు. అందుకే వెర్రి మాటలు మాట్లాడుకుంటూ క్రైస్తవ జనాంగమా, క్రీస్తు ప్రేమతోటి నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను, నష్టపోతున్నారు. మీ సమయం, మీ జీవితం చాలా విలువైంది. కానీ మీరు ఆ విలువైన జీవితాన్ని లోకంలో శరీరం కోసమే ఇచ్చుకుంటున్నారు. దాని వలన మీకు ఏమి చేయాలో అర్థం కాక రకరకాలుగా ఇబ్బందులు పాలైపోతూ ఉన్నారు. ఎంతో కలవరంతో ఉన్నారు.
దయచేసి ఆ యొక్క పరిస్థితుల్లో ఉన్న నా సహోదరి సహోదరులందరూ జాగ్రత్తగా ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీ జీవితంలో మీకు చాలా మేలు కలుగుతుంది. శరీరమందు చక్కగా అగపడగోరు వారు ఎవరో వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మును బలవంతము చేయుచున్నారు. ఎవరు వీళ్ళు? దీని భాష అర్థం చేసుకోవటానికి దయచేసి మనసు పెట్టండి. వ్యతిరేకంగా ఆలోచించకండి. ఇవినేదో అనేసారని తెగ బాధపడిపోతుంది అనుకోకండి. నిజంగా ప్రతి విషయానికి కూడా సోదరులారా, మనం ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. దేవుని యొక్క లేఖనాలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, కనీసం నా ప్రభువునందు నా యొక్క యాత్ర 40 సంవత్సరములలో 10 సంవత్సరాలు పూర్తిగా దేవుని యొక్క పాద సన్నిధిలోనే రోజుకి ఒక 10 గంటల చొప్పునైనా దేవుని యొక్క పాద సన్నిధిలో కూర్చున్న దాన్ని. నేను గర్వంతో చెప్పుకోవటానికి ఏమి లేదు. నా బ్రతుక్కి దేవుడు అనుగ్రహించిన కృపను చెప్తున్నాను మీకు. అది కూడా మీకు అపార్థం చేసుకుంటే మీ ఇష్టం. చూడండి, అంత లేఖనములలో ప్రభు యొక్క కృప అసలు పొందిన దాన్ని కనుకనే మీకు ధైర్యంగా దేవుని యొక్క సత్యాన్ని చెప్పడానికి ముందుకొచ్చాను. కానీ దీనిలో ఎక్కడైనా నేను చెప్పిన మాటల్లో నా స్వార్థానికి చెప్పింది ఏమన్నా ఉందని చూడండి. ఎక్కడైనా ఎన్నో వీడియోస్ ఉన్నాయి. ఈ 4వ సంవత్సరం ఈ యొక్క ఛానల్ ప్రారంభించి ఎన్నో వీడియోస్ పెట్టాను. కానీ ఎక్కడైనా మీరు ఏది పరీక్ష చేసైనా పలానా దాంట్లో నువ్వు తప్పు చెప్పావనేసి చెప్పండి. ఏమీ తెలియకుండా మీరు అనవసరంగా దూషకులుగా మిగిలిపోవద్దు. మిమ్మల్ని ప్రేమ అనేది చాలా కఠినంగా ఉంటుంది సోదరులారా. మనం మన పిల్లల్ని ప్రేమిస్తాం, వాళ్ళు తప్పు చేస్తే కఠినంగా శిక్షిస్తాం. ప్రభువు కూడా తన కుమారుల ఎడల చాలా ప్రేమ కలిగి అంటున్నాడు, ప్రేమించిన తండ్రి శిక్షిస్తాడు, శిక్షకు లోబడిన వాడు బుద్ధిమంతుడవుతాడు. అంతేకాదు ఈ శిక్ష ఫలము కూడా మనకు ఉంటుంది. దీనివలన చాలా ఆత్మకు ప్రయోజనం ఉంటుంది. వీటన్నిటి విషయాల్లో మీరు ఎక్కడ ఎప్పుడు ఏది కావాలంటే దాని గురించి మీకు నేను చూపించగలను సోదరులారా. సరే, ఈ విధంగా దేవుని యొక్క లేఖనాలను మనం ఆలోచన చేస్తే శరీర విషయమందు చక్కగా అగపడగోరువారు ఎవరు? అసలు మిమ్మల్ని మరి సున్నతి పొందాలని బలవంతం చేసేవాళ్ళు ఎవరు? సున్నతి అంటే ఏంటి? హింస, క్రీస్తు శిలువ విషయమై హింస పొందుట ఏంటి? ఎంత పెద్ద పెద్ద అంశాలతో కూడిన సంగతులన్నిటినీ కూడా ఒక చిన్న వచనంలో బంధించినట్టు వ్రాయగలిగిన సంపద సంపాదించుకున్నవాడు అపోస్తుడైన పౌలు. సృష్టికర్త దేవునితో ఆయన ఏకమైపోయి అంతగా దేవుని యొక్క శక్తిని, క్రీస్తు యొక్క ఆత్మను సమృద్ధిగా సంపాదించుకున్న వ్యక్తి కనుక ఎంత గూఢమైన సంగతిని, అంశాలను ఒకే దానిలో అలాగా చూడండి, అది ఎంత చక్కగా పొందుపరిచి వ్రాసాడో. కనుక దయచేసి మీరు జాగ్రత్తగా ఈ విషయాలన్నిటినీ ఆలోచించండి. శరీర విషయమందు చక్కగా అగపడగోరువారు అనగా దేవుని యొక్క పని చేస్తున్నామని చెప్పి చక్కగా అలంకరించుకునేవారు, విస్తారమైన ఖరీదైన వస్త్రములు ధరించుకునేవారు, నగలు పెట్టుకొని అలంకరించు స్త్రీలు కానీ వీళ్ళందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో సేవకులను చెప్పుకుంటున్నారు. కానీ వీళ్ళు ఎందుకు సేవ చేస్తున్నారో తెలుసా? మీరు క్రీస్తు శిలువను చూడకుండా, అంటే క్రీస్తు శిలువను చూచిన ప్రతివారు నేను కూడా నా ప్రభువులాగా జీవించాలి, సిలువ వేయబడిన క్రీస్తును పోలి నేను కూడా జీవించాలంటే క్రీస్తు సిలువలో ఉంటే అందంగా అలంకరించుకొని మరి ఎంతో ఖరీదైన మనుషుల్లాగా మేకప్లు కొట్టుకొని అలాగా సువార్త చెప్పటం అనేది చేయగలరా సోదరులారా? మీ ఇంట్లో మీ కుమారుడో లేకపోతే మీ తల్లో లేకుంటే మీ యొక్క తండ్రో లేకపోతే మీ భార్యో భర్తో బిడ్డలో చనిపోయారనుకోండి వాళ్ళు ఎదురుగా చక్కగా అలంకరించుకొని కూర్చుంటారా మీరు? పాపులమైన మనము మన కొరకు పరిశుద్ధుడే పరలోకములో నుండి దిగి వస్తే
ఆయన సిలువను చూడమని చెప్తుంటే, ఆ సిలువను వెంబడించండి అని చెప్తుంటే అది మానేసి ఇంత అందంగా అలంకరించుకుని దేవుని యొక్క విషయాలు చెప్పాలి, ప్రజలకు అందంగా కనబడ కోరిక కలిగి అంత భయంకరమైన మరి వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ దేవుని యొక్క సేవ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా క్రీస్తు సిలువను వెక్కిరించువారే. కానీ సిలువ విషయంలో మనము కూడా ప్రభువును పోలి జీవించాలి, మనము కూడా హింసింపబడి పరలోక రాజ్య సంబంధమైన శక్తిని సంపాదించుకోవాలి అని బోధించేవారు కారు అని. అంతేకాకుండా వారు మిమ్మల్ని దేవునిలోకి రండి అని పిలుస్తారు. సున్నతి పొందవలనని మిమ్మల్ని బలవంతం చేయుచున్నారని ఉంది కదా ఆ వచనంలో. సున్నతి అనగా లోకములో మామూలుగా ధర్మశాస్త్రము లేనప్పుడే దేవుడు అబ్రహాము తన సంతానమునకు సున్నతి అనే సంస్కారాన్ని నిర్ణయించాడు. అది దేవుని యొక్క పిల్లలకు ముద్రగా నిర్ణయించాడు. అయితే ఆ యొక్క పద్ధతిని ఆ సున్నతి చేసుకున్నప్పటికీ వీళ్ళు మనుషులలో మార్పు లేదు కనుక ప్రభు అయిన తండ్రి హృదయములలో సున్నతి పొందే చక్కని పద్ధతిని హృదయములలో, చెవులలో, మరి మన కన్నులలో ఎక్కడికక్కడ సున్నతిని ప్రవేశపెట్టాడండి. ఈ యొక్క అనుభవాన్ని కూడా అపోస్తుల కాలంలోనే చాలా తేటగా చెప్పాడు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో 51వ వచనం చూడండి. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనల్లని వారలారా. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు అని వ్రాసాడు. దాని భావాన్ని క్రిందేమని రాశాడో దయచేసి చూడండి. అది కూడా వంచని మెడగలవారలారా, హృదయముల యందును చెవుల యందును సున్నతి పొందని వారలారా. హృదయములకు చెవులకు సున్నతి కావాలి. చెవులకు ఏం సున్నతి చేస్తారు? హృదయములకు ఎక్కడ దూరిపోయి సున్నతి చేస్తారు? ఎందుకు ఈ విధంగా వ్రాసిపెట్టాడు? శరీరమందు సున్నతి అనేది క్రీస్తు శిలువ ద్వారా కొట్టిపడేశాడు. అయితే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనముల ప్రకారముగా జీవించే హృదయాలను, మీ చెవులను చాలా జాగ్రత్తగా క్రీస్తు సువార్త వైపు మళ్ళించడానికి అపోస్తలులు ఎంత ప్రయాసపడ్డారండి. ప్రాణాలు పెట్టారు సోదరులారా. ఎన్ని దెబ్బలు తిన్నారండి, ఎంత యాతన అనుభవించారు సోదరులారా. కృతజ్ఞత లేని క్రైస్తవ జనాంగమా, క్రీస్తు నీ కొరకు వేలాడాడు, అయినా నువ్వు సరదాగా తిరిగేస్తావు, అయినా నువ్వు గొప్పగా భావించుకుంటావు, అయినా నీవు వృద్ధాతిశయంతో బ్రతుకుతావు. క్రీస్తును ఆయన సన్నిధికి వెళతావు, ఆయన మాటలు వింటావు, ఇంటికొచ్చి మామూలుగా జీవిస్తావు. మీ హృదయ కాఠిన్యమునకు పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతూ ఉన్నాడు. మీ యొక్క చెడుతనానికి దేవుని యొక్క కృపలో నుండి తొలగిపోతారని భక్తులు ప్రసవ వేదన పడ్డారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వీడియో మీకు చాలా 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 ప్రాణాధారమైనది. వింటే వినండి, లేకపోతే మీ ఇష్టం. మీరు వినిన ప్రతి మాట పరిశుద్ధ లేఖనముల్లో నుండి భావ సూచకమైన విషయములను మీకు తండ్రి తెలియచేస్తున్నాడు. జాగ్రత్తగా చూసుకోనండి. దేవుని యొక్క లేఖనములు పైపైన చూస్తే ఎప్పటికీ అర్థం కావు. అలాంటి మనసు నేను కలిగి, నేను కూడా ప్రభు పక్షంగానే జీవించాలి, ఆయన సిలువను వెంబడించాలనే మనసు కలిగి నేను జీవించితేనే నా ప్రభువు కొన్ని విప్పుతాడు. పరిశుద్ధ గ్రంథం అంతా కూడాని మర్మయుక్తమైనది. అర్థం కాకుండా బయట ప్రజలకు ఉపమానములతో చెప్పాడు ప్రభువే. ఎవరు పడితే వాళ్ళు చదువుకుని అర్థం చేసుకునేది కాదు పరిశుద్ధ గ్రంథం. ఈనాడు పాస్టర్లను చెప్పుకుంటున్న వాళ్ళు అందంగా కనిపిస్తున్నారు అంటే వాళ్ళు అసలు దేవుని యొక్క సేవకులే కాదు. ఎందుకంటే క్రీస్తు శిలువ విషయంలో ప్రజలు హింస పొందకుండా అడ్డుకునేది వీరే, అనగా సద్భక్తితో బ్రతుకనుద్దేశించువారు. దయచేసి మీరు ఆ రెఫరెన్స్లన్నీ కూడాను లేఖనముల్లో నుండి నేను విస్తారంగా నేను చెప్పాను కదా, చాలా సమయం పడుతుంది, మీకు ఎక్కడికక్కడ చూసుకొని ముందుకు వెళ్ళాలి. చూడండి,
సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించేవారు హింస పొందుదురు అన్నాడు. హింస పొందుట అనేది సద్భక్తికి ఒక సింబల్ అండి. హింస లేదు అంటే, శరీరంలో చక్కగా కనపడుతున్నారు అంటే వాళ్ళు సిలువకు శత్రువులు. ఆ విషయాన్ని కూడా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఎంత తేటగా తెలియచేశాడో జాగ్రత్తగా మీకు గమనిస్తారని ఆశతో చెప్తూ ఉన్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చూడండి. అనేకులు సిలువకు శత్రువులుగా, క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఏమి ఆయనకేం అంత బాధ? సిలువకు శత్రువులుగా నడిస్తే పౌలు గారు ఏడుస్తున్నాడట, ఏడుస్తూ చెప్తున్నాడట సంఘానికి. ఎందుకు చెప్తున్నాడు? క్రైస్తవ జనాంగమా, కఠినపరచబడిన మీ యొక్క హృదయములను దేవుని యొక్క వాక్యము అనేది ఆయన బండలను బద్దలు చేయి సుత్తి వంటి ఆయన యొక్క మాటను గ్రహించటానికి మనసు ఉంటే ఆలోచించేయండి. అపోస్తలుడైన పౌలు అనేకులట క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు అని ఏడుస్తూ ఉన్నాడు. అనేక పర్యాయములు చెప్పాను, ఇప్పుడు నువ్వు ఏడ్చుచూ చెప్పుచున్నాను అన్నాడే. ఏమంత బాధ ఆయనకి? అదే క్రీస్తు ప్రేమ. అదే మనుష్యుల యొక్క ఆత్మల విషయంలో వారు పడిన ప్రయాస. ఎంతోమంది బయలుదేరిపోయారు బోధకుల్లాగా, కానీ వీళ్ళందరూ కూడా సిలువకు శత్రువులు అని తెలియచేస్తూ ఉన్నాడు. క్రీస్తు సిలువ వేయబడితే ఆ సిలువను నిదానించి చూస్తే ప్రతి నిదానించి చూచిన ఆత్మ రక్షింపబడుతుంది. కానీ ఈనాడు అసలు క్రీస్తు సిలువకు వ్యతిరేకమైన బోధలు చెప్తూ ఉన్న వారినేమో మీరు ఘనపరుస్తారు. క్రీస్తు సిలువ కన్నా కూడాను, సిలువ వేయబడిన క్రీస్తు కన్నా మీ బోధకులు మీరు ఘనపరుస్తున్నారు. అపోస్తులను, వారి యొక్క అడుగుజాడలను మనసు పెట్టి చూచారా ఎప్పుడైనా? మీరు రక్షణ పొందటానికి మీ బోధకులు ఎంత అభ్యంతరంగా ఉన్నారో తెలుసా మీకు? వాళ్ళు అసలు క్రీస్తు సిలువను గురించిన సువార్తను చెరిపివేసేవారండి. గలతీయులకు రాసిన పత్రికలోనే 1వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు, క్రీస్తు సిలువకు ఎక్కడ మార్పు చెందుతారో ప్రజలు, ఎక్కడ క్రీస్తు సిలువను గురించి ఆ యొక్క మనసు పెట్టినట్లయితే వీళ్ళు మారిపోతారేమోనని సాతానుడు భయపడిపోయి అనేక మందిని బోధకులను తయారు చేసుకున్నాడు. ఈ బోధకులందరూ శరీరమందు చక్కగా కనపడటానికి కోరికతోటే బయలుదేరి వచ్చేసారు. వీళ్ళందరూ మీకు క్రీస్తు సిలువను చూపించలేరు. వీళ్ళు క్రీస్తు సిలువకు శత్రువులు. చూడండి ఇక్కడ ఏం చెప్పాడంటే 1వ అధ్యాయం 9వ వచనం, మేము ఇది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త కాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడలా వాడు శాపగ్రస్తుడగునుగాక అని ఉందా బైబిల్లో? కాబట్టి ఒక బోధకుడు ఈ మాట తీసుకొని, మేము మీకు చెప్పాము, మీరు మమ్మల్ని అంగీకరించారు, ఇంకొకటి ఎవడన్నా సరే చెబితే వాడు శాపగ్రస్తుడని చెప్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం ఎంత అపార్థం చేయబడుతోందో, దేవుని యొక్క వాక్యం ఎంత వక్రీకరించబడుతోందో, దేవుని యొక్క పరిశుద్ధమైన ప్రేమ ప్రజలకు ఎంత చులకనైపోతూ ఉందో ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో అపోస్తలుడైన పౌలు చెప్పిన సువార్త క్రీస్తు సువార్త. ఆయన క్రీస్తు బోధను బోధించి సంఘమును కట్టాడు, గలతీ సంఘాన్ని. ఆయన మరి ఒక ప్రాంతానికి సువార్తకు వెళ్ళగానే కొంతమంది వచ్చేసి ఇదిగో ఆ పౌలు అలా చెప్తున్నాడు, కానీ మనకు దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, అందంగా ఉండొచ్చు, అలంకరించుకోవచ్చు, చాలా ఆయన రాజు, మనం రాజాదిరాజు యొక్క పిల్లలము అని బోధించగానే ప్రజలకు ఈ బాగున్నాయంట. అందుకని అందరూ వీటికి వెళ్ళిపోతూ ఉన్నారు. అప్పుడు చెప్తున్నాడు పౌలు, నేను ఇదివరకు మీకు చెప్పాను, మీరు నన్ను అంగీకరించారు, కానీ భిన్నమైన బోధలు చెప్పుకుంటూ వస్తున్నారు కొంతమంది. వాళ్ళ మాటలు విని మీరు మోసపోతూ ఉన్నారు. మేము చెప్పిన సువార్తను కాక మరి ఒకడు ఏ సువార్త అయినా కానీ చెప్పినట్లయితే వాడు శాపగ్రస్తుడని చెప్పిన భాషని మార్చి పడేసి, నేను బాప్తిస్మం ఇచ్చాను, ఇక్కడే ఉండాలి, నేను మీకు సువార్త చెప్తున్నాను, మీరు ఇక్కడే ఉండాలి, ఇంకెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, మేమే మీకు సర్వస్వం, మేమే దేవుళ్ళమని చెప్తున్నారు. అందుకు కాదా దేవుడు తన యొక్క సేవలో పరిశుద్ధులు ప్రకటించవలసిన దేవుని యొక్క సత్యాన్ని అనేక అబద్ధికులు చొరబడిపోయారని చెప్పలేదా? ఎన్ని వీడియోస్ చేశాను సోదరులారా దీని గురించి. అయితే
తెలిసి తెలియని వాళ్ళు అంటున్నారు, అమ్మ బోధకులను విమర్శించకండి. బోధకులను విమర్శిస్తున్నానా, సత్యాన్ని చెప్తున్నానా? సత్యం మాకు వినిపించినందుకు దేవునికి వందనాలని చెప్పుకోవలసిన జ్ఞానం కూడా లేనివారా ఈనాడు క్రైస్తవులు? సత్యాన్ని మాకు దేవుడు వాక్యం చూపించి చెప్తున్నాను, ఇది కూడా నమ్మరా మీరు? ఏ ఆధారం లేకుండా చెప్పేవాడి మాటలు మీరు నమ్ముతూ ఉన్నారో. క్రీస్తు లేని బోధలన్నీ కూడాను అబద్ధ బోధలే. క్రీస్తు బోధ, శరీరమందు శ్రమపడేది క్రీస్తు బోధ. మిగతా భిన్నమైన బోధలన్నీ కూడా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, స్వస్థపరుస్తాడు, ప్రమోషన్లు ఇస్తాడు, ధనం ఇస్తాడు, ఉద్యోగాలు ఇస్తాడు, లేకపోయినట్లయితే పిల్లల్ని ఇస్తాడు. మీరు ప్రార్థన చేయండి, ఉపవాస ప్రార్థన 40 రోజులు ఏంటండి అసలు ఎంత అల్లకల్లోలం అయిపోయినా దేవుని యొక్క లేఖనాలన్నిటినీ కూడా తారుమారు చేసి పడేసింది అపవాది. వాడి యొక్క మూక బయలుదేరిపోయింది. ఈ బయలుదేరిపోయిన మూక ఖాళీగా ఉంటారా? వీళ్ళంతా కూడా అసత్యాన్ని సంఘాన్ని స్థాపించినట్టే స్థాపిస్తున్నారు, కానీ వాళ్ళు బోధించే అన్నీ కూడా భిన్నమైన బోధలే, కలిపి చెరిపెడి బోధలే. యేసుక్రీస్తు అని ఉచ్చరించకుండా ఎవడు బోధ చెప్పగలడు? కానీ మాయలోనే మిమ్మల్ని అందరినీ మోసం చేస్తూ ఉన్నారు సోదరులారా. మోసగాండ్రకు పనివారు అని చెప్పాడు. ఈ బోధకులను తోడేళ్ళు అని చెప్పాడు. బోధకులు, అబద్ధ బోధకులు బోళ్ళ మంది వస్తున్నారు, వారు తోడేళ్ళు అన్నాడు. వారు కుక్కలు లాంటి వాళ్ళు అని చెప్పాడు. వీళ్ళందరూ కూడా సర్పములని చెప్పాడు ప్రభు. అయినా నన్ను విమర్శిస్తున్నావని చెప్తున్నారు. చచ్చిపోతారా? సత్యం వినటానికి చచ్చిపోతున్నారా మీరు? సత్యవాక్యానికి చోట్లేదు సోదరులారా. సత్యవాక్యానికి మేము పడిన, నేను నా భర్త దేవుని యొక్క పరిచర్యలో మేము పడిన ప్రయాసకు పరలోకానికి సిద్ధపరిచే విశ్వాసులను తయారు చేసుకోవాలి. అంతకన్నా విలువైన పని ప్రభు దగ్గర లేదు. అబద్ధపు మాటలు చెబితే ఇన్ని సంవత్సరాల నుంచి అబద్ధపు మాటలు చెప్పినట్లయితే లక్షలాది మంది వచ్చేవాళ్ళు. కానీ సోదరులారా, మాయ మాటలో, స్వస్థతల ప్రార్థనలో, లేకపోతే ఏదో ఒకటి కొంచెం అటు ఇటు మ్యూజిక్లు వేసేసి కాసేపు కూసేపు ప్రజలందరినీ మాయలోకి దింపే వేషాలు మేము వేయలేదు. దేవుని యొక్క చిత్తమును నెరవేర్చువారు ఇక్కడ ఉండండి, లేకపోతే ఇక్కడ అసలు అక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ ఎంతమంది ఉంటే వాళ్ళందరి ఆత్మల గురించి నా దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. మీ అందరికీ నేను ఒక దినాన ప్రభు ఎదుట నిలవలసిన వాడనై ఉన్నాను. కనుక మీ అందరి కొరకు, కనుక మీరు సత్యాన్ని అంగీకరిస్తే ఉండండి. క్రీస్తు బోధనే చెప్తాను, అలాగైతే ఇక్కడ ఉండండి, లేకుంటే మీరు వెళ్ళిపోవచ్చు. బోలెడు సంఘాలు ఉన్నాయి అనే చెప్పుకుంటా వచ్చాం. కానీ దేవుని యొక్క చిత్తానుసారముగా జీవించటానికి ప్రజలను ప్రభు ఆత్మతోటి ఆయన తెలియచేసినవి నిజముగా ఒక అధమురాల్ని ఆయన దయ చూపించిన నా వంటిది కూడా దేవుని యొక్క లేఖనాలు తెలియచేస్తుందని మీకు ఒకవేళ చులకనగా ఉందేమో నాకు తెలియదు. కానీ నా ప్రియ సహోదరులారా, పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువే ఆత్మ. ఆయన ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండునని పరలోక సంబంధమైన స్వతంత్రత కలిగిన వారమై ఉండి, పరలోక సంబంధమైన నిరీక్షణ కలిగిన వారమై ఉండి, దేవుని యొక్క రాజ్య సువార్తనే ప్రకటన చేసి నిత్య జీవానికి వారసులుగా ఎలాగైనా మనందరం తయారు కావాలనే పద్ధతిలో వెళ్ళిపోతున్నామే. కానీ ఏదో ఒకటి చెప్పుకొని కాలక్షేపం చేసి ఏదో ఒక రకంగా దేవుని యొక్క సేవ నేను కూడా చేస్తున్నానని చెప్పుకొని అలాంటి శాపగ్రస్తులం కాదు అని ముమ్మాటికి ఈ సత్యాన్ని మరి మీరు కూడా గ్రహిస్తారని ఈ విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మనము ప్రభువుని అంగీకరించాము అంటే ఖచ్చితంగా లోకంలో ఉన్న పాపాలన్నిటినీ విడిచిపెట్టి చక్కగా దేవుని సన్నిధిలో దేవుని పిల్లలుగా బ్రతకటం అది సహజంగా ప్రతి సంఘంలో కూడా చెప్తారు. కానీ అవి కూడా చెప్పే సంఘాలు లేని బోలెడని ఉన్నాయి సోదరులారా. అయితే మేమైతే క్రీస్తు స్వార్థను మాత్రమే, క్రీస్తు బోధను మాత్రమే సంఘమునకు తెలియచేస్తూ ఉన్న సంఘములో ప్రతి వ్యక్తి కూడా దానికి సాక్షి.
కనుక దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో మనందరము శ్రమపడుటకే, హింసపడుటకే, క్రీస్తు సిలువను వెంబడించాలి అని ఖచ్చితంగా ప్రతి దినము కూడా మన యొక్క జీవితం. అయితే ఇంకా వీటిని చేయకుండా ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు. లేరు అని చెప్పట్లేదు, పొమ్మన్నా పోరు, వేరే సంఘానికి వెళ్ళండి మీరు అని చెప్పినా కూడాను వెళ్ళరు. అది ఇక తోటలో ప్రభువు చక్కగా గోధుమలు విత్తాడు, కానీ గురుగులు కూడా కనిపిస్తాయి. అది కూడా యేసయ్య చెప్పిన ఉపమానంలో భాగమే. కనుక దేవుని యొక్క చిత్తానుసారముగా ప్రభుపక్షంగా ఆయన ఉద్దేశాన్ని తెలియచేసి ప్రజలను పరలోకమునకు సిద్ధపరచుట మేము చేస్తేనే కదండి మమ్మల్ని చూసిన వాళ్ళు మారుతారు. మేము చేయకుండా ఎవరికన్నా వాక్యం చెప్పామనుకోండి, అసలు ఆ వాక్యం పనిచేస్తుందా? కనుక దేవుని యొక్క చిత్తానుసారంగా మీరు దయచేసి గమనించండి. నేను 22 సంవత్సరాల వయసులోనే ఏది కూడా అసలుకి ఈ శరీరం దీనికి ఏది కూడా ఉండకూడదు అని నా ప్రభువు చేత బోధింపబడి డైరెక్ట్గా సమస్తాన్ని ఆనాటి నుంచి ఏ విషయంలో కూడా ఎక్కడ శరీరానికి ప్రాధాన్యతను ఇవ్వను అని నిబంధన చేసుకొని, ప్రభువు నాలో ఉండాలి అంటే నేను శరీరానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు అని నిబంధనతో బ్రతుకుతున్నదాన్ని. ఏదేమైనప్పటికీ అట్టి కృపలో నా ప్రియ సహోదరులు అనేకులు పాలివారు కావాలని కోరుకుంటున్నానే, కానీ నేనంటే ఏదో గొప్ప అని మీకు చెప్పాలన్న ఉద్దేశం కాదు సోదరులారా. దేవుని యొక్క ప్రేమ సత్యం ఎప్పుడు కూడా కఠినంగా ఉంటుందనే చెప్పాడు. ఆయన అబద్ధమైతే చక్కగా తీయగా ఉంటుంది, కానీ సత్యం కఠినంగా ఉంటుంది, చేదుగా ఉంటుంది. అందుకే ప్రభువు అంటున్నాడు, దేవుని యొక్క మాట అగ్ని వంటిది కాదా, అది బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అని అందుకే చెప్పాడు. ఆయన వచ్చినప్పుడు ఎవడు ఓర్వగలడు, ఎవడు సహించగలడు అని ప్రభువునే సహించలేని లోకం, ప్రభువునే సహించక ప్రభువునే ఆయన యొక్క మాటల మీద తిరుగుబాటు చేసిన ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఒక హైందవుడు చెప్తాడు, ఆయన మనుషులకే భక్తి అది అంతా ఏదీ లేదు, వాళ్ళ ఇష్టానుసారం విచ్చలవిడిగా తిరుగుతున్నారు, మీకెందుకు ముసల్దానా అని నాకు కామెంట్స్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సోదరులారా, ప్రభువా వాళ్ళకు పాపం నీ ప్రేమ తెలియదు అని ముందుకెళ్ళిపోవడమే కానీ ఏం తప్పే ఉంది, ముసలిదంటే తప్పే ఉంది, దానికి అసలు ఆలోచించాల్సిందేమీ లేదు సోదరులారా. కానీ వాక్యాన్ని అపార్థం చేసుకునే క్రైస్తవ సహోదరుల విషయంలో నా బాధ్యతగా నా మనుషులు నా ప్రభువును అంగీకరించిన వారు మేమందరము ఒక తండ్రికి పిల్లలము అనే సదుద్దేశంతో, అందరము సద్భక్తిని అనుసరించాలనే ఉద్దేశంతో సువార్త ప్రకటించుట అనేది లోకానికి వెర్రితనం. కానీ సోదరులారా, దేవుని యొక్క పిల్లలకు అది దేవుని శక్తి అండి. కనుక దేవుని శక్తి పొందుతారనే ఆశయే కానీ మరొకటి ఇది కాదు అనే సత్యాన్ని కూడా దయచేసి గమనించండి. ఏ ఒక్కరిని కించపరచాలని, తగ్గించాలని, లేకపోయినట్లయితే వాళ్ళు చండాలం మేమే మంచివాళ్ళం అని చెప్పుకోవాలని నా ఉద్దేశం కాదు. నా నిజస్థితిని చెప్తున్నాను. లేఖనములలో ఉన్నట్లుగా నడుచుకోవాలి కనుకనే అన్ని విషయాలు ప్రతి వారికి తెలియాలి కాబట్టి చెప్తున్నాను. వాక్యం ఎందుకు రాశాడండి? మనందరం తెలుసుకోవడానికి కాదా? అది నేను మీకు తెలియచేస్తూ ఉంటే తీర్పు అంటారేంటి? తీర్పు తీరుస్తున్నానా నేను? వాక్యం చెప్పడమే తీర్పు తీర్చడం అయితే ఈ లోకములో ఏనాడో తీర్పు అయిపోయింది అని అందామా? ప్రభు చెప్తున్నాడు, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చను కానీ అందరూ వెలుగునందు విశ్వాసం ఉంచరు. అట్టి వారందరూ అనగా క్రీస్తు దగ్గరకు రానాళ్ళకి ఎప్పుడో తీర్పు అయిపోయిందని చెప్పాడు. ఎంత ప్రమాదంలో ఉన్నారో ఒకసారి ఆలోచన చేసుకోనండి. ఎంత ప్రమాదంలో ఉన్నారో ఆలోచన చేసుకోండి. అయితే దేవుని యొక్క సన్నిధిలో ఆ తర్వాత ఏం చెప్పాడో ఈ వాక్యంలో మనం చూద్దాం. క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలనని వారు మిమ్మల్ని బలవంతము చేయుచున్నారు అన్నాడు. మీరు మారిపోండి, మీరు దేవునిలోకి రండి, దేవుని తెలుసుకోండి, సత్యమైన దేవుడు, నిజమైన దేవుడు అని బల్లలు గుద్ది చెప్తున్నారు కదా, సూట్లు బూట్లు వేసుకొని. వాళ్ళు మీరు మారితే వాళ్ళ సంఘాల్లోకి వెళితే వాళ్ళకి ఆదాయం వస్తుందని, వాళ్ళ సంఘాలు పెద్దవి అవుతాయి అన్న ఆశయే కానీ వాళ్ళు మిమ్మల్ని పరలోకానికి చేర్చటానికి పనిచేయవారు కారు. మనము నిత్య జీవాన్ని పొందటానికి మనకు సహాయము చేసేవారు కారు. బోధకుడు అనేవాడు ప్రతి విశ్వాసి
పరలోకములో చేరాలి, అందు నిమిత్తమై సహాయకులుగా ఉండాలి. అదే వాక్యాన్ని ప్రభువు నాతో యెహెజ్కేలు 34లో ఆ యొక్క అధ్యాయం అంతా విపరీతమైన బాధతోటి, దుఃఖంతో ఆయన నాతో మాట్లాడిన సందర్భాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటే నా గుండె అసలు సోదరులారా భయంకరమైన వేదన కలుగుతూ ఉంటుంది. నాతో మాట్లాడితేనే అంతవరకు నేను ఎప్పుడు బయటికి రాలేదండి. అప్పుడు ఇక ఎన్ని ఊర్లు తిరిగానో, ఎంతమంది దగ్గరికి వెళ్ళానో, నన్ను అడ్డుకున్నది, నేను ఎక్కడికి వెళ్ళినా ప్రజలైతే ఆవురావురని ఆకలేసిన వాళ్ళలాగా దేవుని మాటలు వినేవాళ్ళు. కానీ అక్కడ పాస్టర్లు చాలామంది అభ్యంతర పెట్టారు. ఆవిడ్ని రానియొద్దు, ఆవిడ దగ్గరికి ఎవరు వెళ్ళొద్దు, మీరు ఎవరో కూడా ఇలాంటి ఆ కొత్త వాళ్ళ మాటలు వినకూడదని చెప్పి మోసం మాటలతోటి వాళ్ళందరినీ చంపిన దుర్మార్గులండి. దొంగ బోధకులు సోదరులారా, అబద్ధ బోధకులు సోదరులారా. అమ్మా, మీ అనుభవాన్ని చెప్పండి, మేము కూడా మా అనుభవాలు చెప్తాం, మనందరం కూడా ప్రభు కొరకు జీవిద్దామని చెప్పినాడు. ఒక్కడ కనిపించలేదు. దొంగోడికి భయం అండి. సత్యాన్ని ప్రకటించడానికి వేరే మార్గం లేకపోయినా పరిస్థితులు. కనుకనే నా ప్రియ సహోదరి సహోదరులారా, ఏదో విధంగా కొందరికైనా సరే ఈ యొక్క వాక్యం చేర్చబడాలి అనే ఆశతో ఈ యొక్క ఛానల్ని ప్రారంభించనే, కానీ నాకు ఏ ఉద్దేశం కూడా లేదు. నేను ఎప్పుడు చనిపోతానో, లేక ఎప్పుడు ఈ లోకాన్ని నేను విడిచిపెట్టే సమయము, బోలెడన్ని వ్యాధులతోటి ఉన్నదాన్ని ఏదో ఒక రకంగా తొందరగా వెళ్ళిపోతాను. ఈలోగా కొందరికైనా సరే కొన్ని వీడియోస్ చేస్తే ఉండిపోతాయనే ఆశతోటి పనిచేస్తున్నాను, కానీ మరొకటి కాదని చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అయితే ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, ఈ సున్నతి పొందవలను అనగా మారండి, మీరు దేవుని నమ్ముకుంటే మీకు చాలా బాగుంటుందని చెప్పిన వాళ్ళు పాస్టర్లు కాదా? ఎవరు చెప్పినప్పటికీ వాళ్ళందరూ కూడా శరీరమందు చక్కగా అగపడిన వారైతే మీకు చాలా మోసములో ఉన్నారు, ప్రమాదంలో ఉన్నారు, నిత్య అగ్నికి పరుగులెడుతూ ఉన్నారు. జాగ్రత్త అని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియచేస్తున్నాను. అయితే ఇక్కడ 13వ వచనం చూడండి. అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రం ఆచరింపరు. నిజముగా అపోస్తులుడైన పౌలు కాలంలో సున్నతి పొంది పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. అపోస్తులుడైన పౌలు కూడా సౌలుగా ధర్మశాస్త్ర సంబంధిగా ఉండే కదా సంఘమును పాడు చేశాడు. ధర్మశాస్త్ర సంబంధిగా, సున్నతి పొందిన వాడిగా, అన్ని విషయాల్లో బెన్యామీను గోత్రంలో పుట్టినవాడిగా, అన్ని అర్హతలు కలిగి దేవుని యొక్క సన్నిధిలో ఎంత అత్యాసక్తి కలిగి బ్రతుకుతున్నవాడే కదా. కానీ క్రీస్తును అంగీకరించినంత వరకు ఒక హానికరుడుగా, హింసకుడుగా, దూషకుడుగా ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభువు అతని ఆసక్తిని బట్టి అతన్ని దర్శించాడు, వెంటనే సౌలు పౌలుగా మారాడు. అప్పటి నుండి క్రీస్తును ప్రకటించడం ప్రారంభించాడు. క్రీస్తు సువార్తను ఎక్కడ సర్వలోకములో ప్రకటించడానికి దేవుని చేత ఒక సాధనముగా ఎన్నిక చేయబడి ఉన్నాడు అనే సత్యాన్ని కూడా నేను చాలా వీడియోస్లో చెప్పాను సోదరులారా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రమును ఆచరింపరు. ధర్మశాస్త్రాన్ని ఆచరించి అసలు ఎవడన్నా భూమి మీద బ్రతకగలడా? ధర్మశాస్త్రము సంబంధులు అందరూ కూడా శాపగ్రస్తులు అంటాడు అపోస్తుడైన పౌలు. ఎందుకంటే ధర్మశాస్త్రము పాపం చేయొద్దు అని చెప్తుంది, కానీ చేయకుండా అడ్డుకునే శక్తి మనుషులకు ఇవ్వలేదు. గమనించాలి, ధర్మశాస్త్రము తప్పు చేయొద్దు, పాపం చేయొద్దు అని చెప్తుంది, కానీ ఆ చేయకుండా మనస్సును ఏ విధముగా మరి కంట్రోల్ చేసుకోవాలో, లేకపోయినట్లయితే ఆత్మ సంబంధముగా ఏ విధముగా జీవించాలో ధర్మశాస్త్రం చెప్పలేదు. పాపం చేయొద్దు అంటే మానేస్తారా? కనుకనే ధర్మశాస్త్ర సంబంధులు అందరూ కూడా గలతీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమీ కలగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. సున్నతి పొందటం అనేది అసలు శరీర సంబంధంగా ధర్మశాస్త్ర కాలంలో అందరూ కూడా సున్నతి పొందాలని ఉండేది కదా, అది అబ్రహాంతో మొదలైంది. కానీ సున్నతి పొందటం వలన మీకేం ప్రయోజనం లేదు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు, ఆయన పాపం చెయ్యొద్దు అని చెప్పి మనకు ఆ విధంగా ధర్మశాస్త్రం చెప్పినట్లు చెప్పలా, పాపము చేయకుండా ఉండగలిగిన శక్తిని మనకు అనుగ్రహించాడు. ఎలాగ అనుగ్రహించాడు?
ఆయన శరీరమందు శ్రమపడి సిలువను అనుభవించి మీరు కూడా మీ శరీరాన్ని ఈ విధముగా శ్రమకు అప్పగించినట్లయితే మీ మీద పాపము ప్రభుత్వము చేయదు, మీరు పాపమును జయించే శక్తివంతులవుతారు అని మనకి చక్కని రాజమార్గాన్ని చూపించాడండి. ఇదే క్రీస్తులో ఉన్న నూతన సృష్టి నా ప్రియ సహోదరి సహోదరులారా. అందుకు చెప్తున్నాడు, చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమీ కలుగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను అని మళ్ళీ ఇంకా ఆయన ఏమంటున్నాడో తెలిసిన 4వ వచనంలో చూడండి, మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులను తీర్చబడి వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు అన్నాడు. మీరు క్రీస్తులో నుండి వేరైపోవడానికే వచ్చారు? క్రీస్తు కృపను పోగొట్టుకోవటానికే దేవుని దగ్గరకు వచ్చారు? నా ప్రియ సహోదరి సహోదరులారా, అసలు ఈ కాలంలో సున్నతి అనే పదానికి మనం అసలు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరత కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు మనము పొందవలసినది హృదయములకు చెవులకు సున్నతి. మన కన్నులకు కూడా సోదరులారా కంట్రోల్ పెట్టేశాడు. ఏమన్నా తెలుసా, మీ కన్నులు సమస్తాన్ని చూస్తున్నాయి. మీరు చూసేవన్నీ కూడా ఇది ఉంటే బాగుండు అది ఉంటే బాగుండు అనే మనసే ఉంటుంది. కానీ ఎవరైనా మారు మనసు పొందినట్లయితే లోకమంతా చీకటిగా కనిపిస్తుంది. అనగా లోకంలో ఏది ఇదెందుకు నాకు అదెందుకు నాకు అని ఆశ నిగ్రహాన్ని, శరీర స్వభావాన్ని, శరీర ఇచ్ఛలనన్నిటినీ కూడా చంపుకునే శక్తి కేవలము క్రీస్తు శిలువయందు మాత్రమే మనము పొందగలం. కనుకనే చెప్పాడు, మీరు ఎవరైనా సరే ధర్మశాస్త్ర సంబంధమైన భక్తిని ఆచరించినట్లయితే మీరు ఇప్పుడు క్రీస్తు కృపలో నుండి తొలగిపోయిన వారితో సమానం అన్నాడు. ధర్మశాస్త్రము అంటుకోవద్దు, ముట్టుకోవద్దు, రుచి చూడొద్దు అని చెప్తుంది. అవన్నీ కొద్ది రోజులకి మళ్ళీ అవే పనులు చేస్తారు. చాలా సంఘాల్లో జరుగుతుంది అదే. సంఘంలో చాలా దెబ్బలాట్లు, కొట్టుకోవడాలు, పోలీసులు వచ్చేసి కూర్చొని కాపలా కాసి ఆరాధనలు పెట్టుకోవడం. ఎందుకు జరుగుతుంది ఇదంతా? అందరూ దేవుని నమ్ముకున్నాను చర్చికి వెళ్తున్నారే, పాస్టర్లు కూడా మేము సేవకులు అనుకొని చర్చిల్లో పనిచేస్తున్నారు కదా, వాళ్ళల్లో గొడవలు వచ్చినప్పుడు నా సహోదరుడా నీకు నాకు గొడవ వద్దు, అంతకైతేనే నేను నిజంగా విశ్వాస అయితే నేను వెళ్ళిపోతాను, ఇది నువ్వు చేసుకో అని చెప్పొచ్చు కదా. కానీ గొడవలు ఎలా ఉన్నాయో తెలుసా? పోటాపోటీ కొట్టుకుంటున్నారు. ఆల్టర్ దగ్గరే వాళ్ళ నీళ్లు తోసేసుకొని కొట్టేసుకుంటున్న వీడియోలు చూపించి సిగ్గులేదా? ఈనాడు ఇంకా బోధకులు అనేసి అనుకుంటున్నారు. ఈ బోధకులు దేవుని దగ్గర నుంచి వచ్చారా? అనగా ప్రభువు చేత పంపబడిన వారేనా? వాళ్ళకై వాళ్లే బోధకులై వచ్చారా? మీరు ఎలా తెలుసుకోగలరు? మీరు వాళ్ళని ఎలా పసికట్టగలరు? ఎవరు దేవుని చేత పంపబడిన వారు, ఎవరు దేవుని చేత పంపకపోయినా వాళ్ళకై వాళ్ళే పరిగెత్తుకొని వచ్చేవాళ్ళు అని తేటపరచి మీ ఆత్మల క్షేమార్థమై సత్యమైన మార్గమును చూపిస్తూ ఉంటే నన్ను విమర్శ చేస్తున్నామంటారు, తీర్పు తీరుస్తున్నామంటారు. మరి మీరు ఎలాగ నేర్చుకుంటారు? ఆ బద్దికుల దగ్గర అలాగే వాళ్ళనేమో ప్రభువు వాళ్ళు కట్టిన సంఘాలనేమో నాశనకరమైన గుంట అన్నాడు, వాళ్ళ ఇవన్నీ కూడా మరణశాలలు అని చెప్పాడు. ఆ సంఘాలన్నిటికీ కూడా పాతాళలోక ద్వారములు అని చెప్పాడు. ఆ పాతాళలోక నాశన కూపములు అని చెప్పాడు. వాటిలోకి వెళ్ళిపోతారా? అక్కడే ఉండి అక్కడే చచ్చిపోతారా? మీకు దేవుని యొక్క భయం లేదా? దేవుని రాజ్యానికి వెళ్ళాలని ఆశ లేదా? ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళని విమర్శించుకొని వాళ్ళని ఏదో ఒక మాటలు కించపరిచి మీరు ఏదో ఒకటి పొందుదాం అనుకుంటున్నారు. ఏమీ ప్రయోజనం లేదు. మోసపోకుడి, దేవుడు వెక్కరించబడడు. ఓ మనుష్యుడా, ఏది విత్తుకుంటావో ఆ పంటే కోసుకుంటావో. అది కూడాను గలతీయులకే చెప్పాడు. చూడండి, గలతీ పత్రిక 6:7 నుంచి చూడండి. మోసపోకుడి, దేవుడు వెక్కరింపబడ్డాడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. ఎలాగనగా శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు. ఈనాడు సంఘముల్లో శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోసుకున్న శరీరమును ఎందుకు చెప్పాడు? ఎలాగా శరీరేచ్ఛలు ఉండవచ్చునా? లోకంలో ఉన్నదంతా శరీరాస నేత్రాస జీవపడంబము కాదా?
ఇవన్నీ సాతాను వల్ల పుట్టినవి కావా? మరలా దేవునిలోకి వచ్చి మరలా శరీరేచ్ఛలో జీవపడంబముల కోసం బ్రతుకుట ఇది క్రైస్తవుల యొక్క లక్షణమా? నా ప్రియ సహోదరి సహోదరులారా, శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు శరీరమును బట్టి క్షయమైపోయే పంట కోసుకుంటాడు. అయితే ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోసుకుంటాడు. శరీరానికి ఆత్మను విడగొట్టేది పరిశుద్ధాత్ముడు కాదా? శరీర సంబంధమైన కోరికలు లేకపోయినట్లయితే వాటిని నెరవేర్చుకొని వారిని చూసినట్లయితే వాళ్ళందరూ కూడా క్షయమైపోతారని వాక్యం చెప్తూ ఉంటే మీరు అలా విమర్శించకూడదు, మీరు అలా మాట్లాడకూడదు. చాలా తప్పండి. వాక్యాన్ని నేర్చుకోండి. వాక్యం రాసింది ఎందుకంటే మనం నేర్చుకోవడానికి. అది చెప్పేవాళ్ళు లేకపోతే ఎవరన్నా దొరుకుతారేమోనని వెతుక్కొని వెంటబడి ఎక్కడన్నా ఇలాంటి సత్యవాక్యం దొరుకుతుందేమోనని వెళ్ళాల్సింది పోయి మీ కాళ్ళ దగ్గరికి, మీ ఇంటిలోనికి దేవుడే పంపిస్తూ ఉంటే దాన్ని కూడా కాదనుకొని త్రోసివేసుకొని ఎక్కడికి వెళ్ళిపోతారు? మీ పాస్టర్లో మీరు అందరూ కూడా మీరు చర్చికి వెళ్తున్నారు కదా, వాళ్ళందరి దగ్గరికి మీరు వాక్యం ఏది వాళ్ళు చెప్పే సోది మాటలకే బోళ్ళంతా చెల్లించుకొని వస్తున్నారు కదా. నేనేమన్నా ఏనాడని ఒక పైసా మిమ్మల్ని అడిగానా? మీ దగ్గర ఆశించానా? దేవుని యొక్క సత్యాన్ని ప్రేమతో చెప్తున్నాను కదా. దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు సువార్తనే చెప్పాను కదా. ఇంత పరలోకపు తండ్రి ఉద్దేశాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉంటే మీకు ఇబ్బందిగా ఉందా? కష్టంగా ఉందా? ఇవి అబద్ధ బోధలాగా కనిపిస్తుందా? నీకు ఎవరు బోధించమన్నారని చెప్తున్నారు? నేను నిజముగా బయటకు వచ్చి కొంచెం ఘాటుగా మాట్లాడాలి అంటే మీరు మాట్లాడిన వాటికి చాలా చాలా ఘాటుగా మాట్లాడగలను. కానీ నా ప్రియ సహోదరి సహోదరులారా, మనకి ఆ తీరులోకి మనం వెళ్ళకూడదు. వద్దు మనకది. దేవుని యొక్క పిల్లలుగా బ్రతకాలి, దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. కుమారుడైన క్రీస్తు అసలు తండ్రి చిత్తం తెలుసా మీకు? తండ్రి చిత్తము ఏంటి? సృష్టికర్త చిత్తం ఏంటి? చర్చికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు? ఏంటి తండ్రి చిత్తం? ఎప్పుడన్నా అడిగామని బోధకుని? దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో తండ్రి చిత్తం ఏంటో తెలుసా? యోహాను సువార్త 3వ అధ్యాయం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన 16వ వచనం, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు కుమారుడిని అనుగ్రహించాడు. ఎవరా కుమారుడు? ఏంటి తండ్రి చిత్తం? చూడండి 6వ అధ్యాయంలో ఏం చెప్పాడు? 40వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. తండ్రి చిత్తం అండి. ఏంటి తండ్రి చిత్తం అంటే మీరు క్రీస్తు సిలువను చూడాలి. కుమారుని చూచి సీక్రెట్గా చెప్తున్నాడు, క్రీస్తును చూడండి, క్రీస్తు సిలువను చూడండి, నిత్య జీవం పొందండి. మీరు నశించిపోవుట నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. నా కుమారుని శరీరమందు చిత్రహింస అనుభవించినట్లుగా చేసి మీరు కూడా ధర్మశాస్త్ర సంబంధమైన మీ భక్తి నుండి బయటకు వచ్చి క్రీస్తును చూచి, క్రీస్తు శరీరమందు శ్రమపడ్డాడు, మీరు కూడా శరీరాన్ని నిష్ప్రయోజనముగా చూచి ఆయన ద్వారా నిత్యజీవం పొందటానికి అందునిమిత్తమే నా కుమారుని లోకానికి అర్పణ చేశాను, అదే నా చిత్తం అని తండ్రి చెప్పాడండి. ఆ తండ్రి చిత్తాన్ని అనుసరించొద్దా? అనుసరించకపోతే ఊరుకుంటాడు అనుకుంటున్నారా? అసలు నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అయిన తండ్రి ఎంత ప్రేమగా మనకి లేఖనాలు తెలియచేస్తున్నాడో. అయితే తండ్రి చిత్తాన్ని చెప్పాలన్నా క్రీస్తు సిలువను గురించి మీరందరూ, మనము కూడా ఆయన పొందాడు, మనం పొందక్కర్లేదు, ఆయనే అన్నీ చేశాడు కదా, ఇంక మనం చేసేదేంటి, నువ్వు చెప్పేదేంటి అనకండి దయచేసి. ఆయన చేశాడు అంత మాత్రాన ఇంకేం చేయక్కర్లేదు అనుకుంటారా? మరి మనకెందుకు రాశాడు? 1 పేతురు 4వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడని మనకెందుకు చెప్పాడు? దేవుని యొక్క లేఖనాలు జాగ్రత్తగా మనసును పెట్టండి. అసలు అపోస్తలుడైన పౌలు చాలా క్రీస్తుని గురించి ప్రజలకి ఎంత స్పష్టంగా చూపించాడంటే, నీలో ఆత్మ శరీరం 2 ఉన్నాయి.
ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చింది, శరీరము మంటి నుండి వచ్చింది. ప్రసంగి చెప్పాడు కదా, శరీరము మంటి నుండి వచ్చింది. చూడండి ప్రసంగి గ్రంథంలో, దయచేసి మీరు ఆ మాట చదువుకోండి. 12వ అధ్యాయం 7వ వచనం. మన్నైనది అనగా శరీరం అనేది మునుపటి వల్లనే మరలా మంటికి చేరును, మరలా మట్టిలోకి వెళ్ళిపోయేది. మీ శరీరం అందం కోసం ఎంత బాధపడిపోతున్నారే, మీ శరీరం చక్కదనంగా కనిపించుకోవడం కోసం ఎంత ఇబ్బంది పడిపోతున్నారే, మట్టిలోకే కదా వెళతావు. చూడండి, మన్నైనది అనగా శరీరము మునుపటి వలనే మరలా మన్నైపోతుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఆత్మ కొరకు చెప్తున్న సంగతులు, శరీరాన్ని ఆత్మని ప్రసంగి గ్రంథంలోనే విడగొట్టి చూపించాడు. ప్రభువే విడగొట్టాడు. తండ్రి తన యొక్క చిత్తాన్ని తెలియచేశాడు. అపోస్తలులు స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఈ కడవరి దినములలో శరీరాన్ని ఆత్మని విభాగించి ఆత్మ దాని చోటికి వెళ్ళే పద్ధతిని చెప్తుంటే ఇది మోసం అంటారా? ఇది అన్యాయం అంటారా? లేకపోయినట్లయితే ఇది అబద్ధబోధ అంటారా? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్ని వాక్యాలు చూపించమంటారు మీకు? ఎన్ని వాక్యములైనా చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే దేవుని యొక్క పరిశుద్ధమైన లేఖనములలో ప్రభు యొక్క సన్నిధి మీ ఇష్టం వచ్చినట్లు జీవించండి. కానీ 12వ అధ్యాయంలోనే ప్రసంగి 14వ వచనంలో చెప్తాడు కదా, అయితే దేవుడు విమర్శ చేయనప్పుడు తీర్పులోనికి తెస్తాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా వినండి. ఎందుకంటే క్రైస్తవులకు బాగా ఒళ్ళు తెలియని స్థితి వచ్చేసింది. అక్రమమైన బోధలకు అలవాటు పడిపోయారు. క్రీస్తు శరీరంలో శ్రమ పడమని చెప్తుంటే శ్రమ అనే దాన్ని రాకుండా దేవుడు దీవించాడు, ఆశీర్వాదం చెప్పుకోవడానికి అలవాటు పడిపోయారు. ప్రభు ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా ఇశ్రాయేలీయులకు చెప్పాడు, నీవు వెళ్ళి చెప్తావు కానీ ఈ ప్రజలు నీ మాటలు వినరు అని చెప్పాడు. ప్రవక్త అయిన యెహెజ్కేలుకు చెప్పాడు, నరపుత్రుడా నువ్వు వెళ్ళి ప్రకటన చేస్తావు కానీ ఆ ప్రజలు వినరు, విన్నట్టుగా నీ ఎదుట కూర్చుంటారు కానీ వినరు. కానీ ప్రవక్త యొక్కడు వారి మధ్యలో ఉన్నాడని తెలియపరచబడినట్లు నీ వెళ్ళి నేను చెప్పింది ఒక మాట కూడా విడిచిపెట్టద్దు, వాళ్ళకు ప్రకటన చేయమని ఆనాడు చెప్పాడు, ఈనాడు కూడా చెప్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, యూదా పత్రికలో చెప్పాడు, మొదట్లోనే నేను చక్కని విషయాలు వ్రాద్దాం అనుకున్నాను కానీ చాలామంది చొరబడిన దొంగలు బోలెడు మంది అబద్ధ బోధకులు బయలుదేరిపోయారు. వీళ్ళందరి గురించి మీకు తెలియాలి, లేకపోతే నష్టపోతారని వాళ్ళు చెప్పారే. ఈ దినాన్న మీకు కూడా అదే లేఖనాలు కదండి నేను చెప్తున్నాను. నా సొంతది ఏదని చెప్పానా సోదరులారా? నా సొంత మాట ఒక్కటైనా ఉందా వీటిల్లో? నీకు నీ మనసుకు తోచిన అర్థాలు చెప్తున్నావు అంటున్నారు. నా మనసుకు తోచిన అర్థాలు మంచిది. ఒకవేళ మీరు ఏ విధంగా మాట్లాడినా ఎవరి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. సత్యమును అంగీకరించి కుమారుడైన క్రీస్తును అంగీకరించి క్రీస్తునందు మీరు కూడా విశ్వాసులై ఉండి జీవిస్తారో మీ ఇష్టం. లేదో మాకు ఆ భక్తి అసలు అక్కర్లేదు, మా పాస్టర్ గారు చెప్పిన భక్తే కావాలనుకున్నదో దాని మీ ఇష్టం. ఎవరు ఏది కోరుకుంటే అదే దొరుకుతుంది. కానీ చివరికి ఇశ్రాయేలీలకు కూడా ప్రభు వారు కోరింది వారికి ఇచ్చాడు కానీ వారు క్షీణించిపోయారు. 6 లక్షల మంది పైచిలకు బయలుదేరారు కానీ 2 పాలుతేనలు ప్రవహించే దేశంలోనికి ప్రవేశించడానికి అనుమతినిచ్చాడు. కనుక ఏదో మేము దేవునిలో ఉన్నాం అనుకుంటున్నారేమో. తినుటకు త్రాగుటకు లేచి ఆడుటకును అనేక మంది ప్రభువును బాధ పెట్టి ప్రభు పరిశుద్ధాత్మను దుఃఖపెట్టి ఆనాడు జీవించారు, ఈనాడు జీవిస్తూ ఉన్నారు. ప్రభు మీద పూర్ణ హృదయంతో విశ్వాసం ఉంచిన వారే అంతం వరకు నిలిచి ఉన్నారు. ప్రభు యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలిగి ఉన్నారు. అంతేకాదు దేవుని యొక్క సత్యమైన గ్రంథంలో ఈనాడు ప్రతి వాళ్ళు కూడా ఒక ముక్క పట్టుకొని ఒక్కొక్క సంఘాలు పెట్టుకున్నారేమో. ప్రభు ఏం చెప్పాడో తెలుసా? దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసిస్తూ ఉంది. క్రీస్తు శరీరములో నివసించిన దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణతను కాదనుకొని ఎక్కడికి వెళతారో చూద్దాం. ఏ భక్తిని మీరు కోరుకుంటారో అది కూడాను ప్రభు న్యాయపీఠం ఎదుట ఒక దినాన దేవుడు నిలబెట్టిన రోజు ఖచ్చితంగా ఆయన తీర్పులోనికి తెస్తాడనే సత్యాన్ని కూడా లేఖనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ఎన్నాళ్ళు ఎంతకాలం ఏదో ప్రార్థన చేసుకున్నాం, బాగా ఉన్నాం అనుకొని ఎంతకాలం బ్రతుకుతారండి? ప్రభువుని నమ్మిన నేను ప్రభు నాకు చేసిన ఉపకారాలకి కృతజ్ఞత కలిగి ఉండి ఆయన కుమారుని నా కొరకు అర్పణ చేశాడు.
ఆయన సిలువ యందు విశ్వాసం ఉంచి నేను కూడా నా ప్రభు సిలువను వెంబడించాలి. లూకాసు వార్త 9వ అధ్యాయంలో చెప్పాడు, ఆయన అందరితో ఇట్లా నేను మీరు ప్రతిదినము మీ సిలువను ఎత్తుకొని నా సిలువను వెంబడించండి అని చెప్పాడు. యేసుక్రీస్తు స్పష్టంగా జనాలకు చెప్పాడు, అందరికీ చెప్పాడు. అయితే బోధకులను ఏర్పాటు చేశాడు. ప్రభు తన యొక్క పనివారిని లోకంలోనికి పంపించాడు. వాళ్ళు ప్రతి విశ్వాసి యొక్క, ప్రతి దేవుని బిడ్డ యొక్క ఆత్మను పరలోకానికి సిద్ధపరిచే పనిని చేస్తారు అని దేవుడు తన పనివారిని పంపించాడు. అయితే ఈ పనివారిని వీళ్ళకి చాలా బాగా ఉంది, గౌరవిస్తున్నారు అనుకొని చాలామంది దొంగలు బయలుదేరిపోయారు. ఈలోక సాతాను వీళ్ళందరూ ఇలా మారిపోతే ఎలాగా, నా రాజ్యం పతనమైపోతుందని ఈ లోకాధికారి అయిన సాతాను వాడే చక్కగా వేషం మార్చి దేవుని యొక్క బోధకుడు వేషం వేసుకొని అపవాది తానే వెలుగు దూత వేషము ధరించుకుని ఉన్నాడు. జాగ్రత్త, వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకున్నట గొప్ప సంగతి కాదు అని చెప్పాడు. అయితే దేవుని పిల్లలు మరి ఏం ధరించుకోవాలి? దేవుని పిల్లలు ఏం ధరించుకోవాలి? ప్రభు యొక్క లేఖనం ఏం తెలియచేస్తుందో తెలుసా? ఒకసారి అది కూడా చెప్తాను చూడండి. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 14వ వచనం చూడండి. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. ఎవరి కోసం రాశాడు ఈ మాట? దేవుని నమ్ముకున్నా ఉన్న మనందరి కొరకు వ్రాయబడలేదా? ప్రభు మాట చెప్పటం ఎవరికి సాధ్యం? ప్రభు యొక్క చిత్తమును నెరవేర్చుటకు ఎవరినైతే ఆయన ఏర్పాటు చేసుకున్నాడో వారికే సాధ్యం. ఏం చెప్పాడో చూడండి. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై. మరి యొక్క సహోదరుడు ఎవరో ఏదో పెట్టారు, ఏమన్నా తెలుసా? ఏదో ఒక్క మాట తీసుకొని వాక్యం చెప్పడం అనేది మంచిది కాదు అని. అసలు అది నాకు ప్రభువునందు వచ్చినప్పటి నుండి కూడాను ఒక్క మాట తీసుకొని ఏదో ఒక రెఫరెన్స్ తీసుకొని చెప్పుకునే టైప్ కాదు నేను. మీకు నా వీడియోస్ చూస్తే అర్థమవుతుంది. అయితే దేవుని యొక్క లేఖనములు, తండ్రి యొక్క చిత్తము, క్రీస్తు చిత్తము, ప్రస్తుతము మనము నెరవేర్చవలసిన దేవుని యొక్క కార్యములు అన్నిటినీ కూడా సంపూర్ణమైన నిశ్చయతతో, స్థిరమైన మనస్సుతో నేను అంగీకరించిన తరువాతే సువార్త చెప్పడం మొదలుపెట్టాను ఓపెన్గా. నా ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి జాగ్రత్తగా ఆలోచించమని మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. శరీరేచ్ఛలు కావా? అందంగా కనపడాలనుకోవడం. శరీరేచ్ఛ కలిగిన వాడు అందంగా కనపడాలి, హుందాగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండటం. దేవుని సేవకులు మీకు ఇష్టం లేదని మరొకళ్ళు పెడుతున్నారు. నాకు చూసి తండ్రి ఎంత అమాయక ప్రజలుగా ఇంకా ఈనాటికి కూడా మిగిలిపోయారు, వాక్యాన్ని గ్రహించే వాళ్ళు లేరు అంటే వాక్యం వాళ్ళకి ఏం అర్థం అవట్లేదన్నమాట అని అనిపించిందండి నాకు. నిజముగా శరీరేచ్ఛలు ఎంత ప్రమాదకరమైందండి. ఇప్పుడే చెప్పాను కదా మీకు, గలతీ పత్రికలో శరీరేచ్ఛను బట్టి విత్తువాడు క్షయమైపోయే పంట కోసుకుంటాడు. లోకంలో ఉన్నదంతా శరీరాశలు, నేత్రాశలు, జీవపడము ఇప్పుడే చెప్పాను. అయితే మనము క్రీస్తును ధరించుకోవాలి. ఇది అర్థమవుతుందా? క్రీస్తును ధరించుకున్నట అంటే ఏదో ఒక వస్త్రం తీసుకొని వస్త్రాన్ని ధరించుకున్నట, ఏదో కోట్లు ధరించారంటారు. లేకపోయినట్లయితే ఏదో పిచ్చికోటలో చూడండి, ఆ వాటం చూడండి, ఆ వాలకం చూడండి అని ఎంతమందో నన్ను విమర్శించిన వాళ్ళు ఉన్నారు. అదేంటి దేవుణ్ణి నమ్ముకుంటే అన్నీ నా కుటుంబంలో స్టార్ట్ అయిందండి. నన్ను కని నా తల్లితో స్టార్ట్ అయ్యింది. నువ్వు అసలు అలాగ ఉండటం అసలు నాకు చాలా తట్టుకోలేకపోతున్నాను అనేసి మాట్లాడాను పరిస్థితులు. ఇంకా మీరు ఏదో నా గురించి తెలియక మాట్లాడేవన్నీ కూడా అసలు ఈ లెక్కలోకి రావులేండి సోదరులారా. నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు తెలుసుకోవడానికి చెప్పాలి కదా, నా విధి కదా.
అయితే దేవుని యొక్క లేఖనాల ప్రకారముగా శరీరేచ్ఛలు చంపేది భక్తి, శరీర దురాశలను చంపేది భక్తి అండి. క్రీస్తునందలి మా భక్తిలో మాత్రమే అది సాధ్యమవుతుంది. ఎవరికైనా ఎంత చూడండి, ఒక కోతిని తీసుకొచ్చి కోతికి కూడా బట్టలో నగలో వేసి చూపిస్తే అది కూడా చాలా చక్కగా కనిపిస్తుంది కదా. ఏదైనా కానీ ఎలాంటి వాళ్ళైనా ఏదో విధంగా అందంగా కనిపించాలని చూసుకుంటున్న ఈ కాలంలో దేవుని కొరకు ప్రత్యేకించబడిన పిల్లలు, క్రీస్తునందున్నవారు శరీరేచ్ఛలను చంపుకొని లోకములో వెర్రివారిగా బ్రతుకోవలసిన ఏర్పాటు దేవుని మహాకృపండి. మనం వాళ్ళకి వెర్రివారిగా కనిపించినప్పటికీ అది ప్రభువునందు మనం అతిశయంగా బ్రతికే భాగ్యం అండి. కనుక శరీరానికి ఎక్కడ అతిశయం ఉండటానికి వీలు లేదు. శరీరేచ్ఛలు కాదు మనం కలిగి ఉండవలసిందే. మనం యేసుక్రీస్తును ధరించుకునే వారముగా ఉండాలి. యేసుక్రీస్తును ధరించుకునే వారిగా మన యొక్క జీవితం కొనసాగాలి. అయితే యేసుక్రీస్తును ధరించుకొనుడి అని చెప్పాడు కదా. ఇక్కడ గలతీయులకు వ్రాసిన పత్రికలో ఏం చెప్పాడో చూద్దాం. గలతీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఇది ఇంకా ఘనమైన మాట. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ. నీళ్లలో బాప్తిస్మం తీసుకున్నారు, యోహాను బాప్తిస్మం, భక్తులైపోయారు. కానీ క్రీస్తులోనికి బాప్తిస్మం పొందాలని తెలుసా? అనగా నా వెనుక వచ్చుచున్నవాడు ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇస్తాడని చెప్పాడు. అగ్ని వంటి మహాశ్రమలు. అగ్నితోటి ఇస్తాడంటే నిప్పులు తెచ్చి ఎక్కడైనా సరే నిప్పుల్లో పడుకోబెట్టేశాడా? లేకుంటే నీళ్ళల్లో ముంచినట్టు నిప్పుల్లో ముంచాడా? అగ్ని వంటి మహాశ్రమలు. ప్రతి ఉపమాన రూపకముగా మాట్లాడిన ప్రభు యొక్క సత్యము మన వరకు కూడా అర్థం చేసుకోవటానికి ఆయన చూపిన కృపను ప్రతీదీ అపార్థం చేసుకుని ఎంతవరకు వెళ్ళిపోతారు. చివరికి మీరు వెళ్ళే టైంకి, మీరు మీ జీవితాలు ముగించుకునే టైంకి చీకటి కొండలకు తగులుకొని పాతాళానికి దిగిపోతారు సోదరులారా. అంత ప్రమాదం ఉంది. ప్రభు యొక్క మాట దగ్గర మనం ఎంత వణుకుతూ భయముతో బ్రతుకోవలసిన మన యొక్క జీవితాల్లో వృధాగా మనం కాలయాపన చేయుటకు కాదు అనే సత్యాన్ని మీకు నేను తెలియజేస్తున్నా. ఇందాక మనం రోమపత్రికలో చదువుకున్నాం, మీరు యేసుక్రీస్తును ధరించుకొని లోకంలో ఉన్న కొన్ని పాపాలన్నిటినీ వదిలేసి, అక్కడ పేరంతా చదవండి. నాకు సమయం లేక నేను చాలా క్లుప్తంగా వెళుతున్నాను, అయినప్పటికీ ఇప్పటికే మీకు సమయం ఉంది. దయచేసి విసుక్కోకండి. దయచేసి ఇది మీకు ప్రాణానికి ఆధారమని నేను మధ్యలో చెప్పేశాను. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? క్రీస్తును ధరించుకొనిన, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇది ఎంత ఘనమైన విశ్వాస జీవితమో తెలుసా? క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఈనాడు అబద్ధ బాధకులు వాళ్ళు అలంకరణతోటి అందంగా కనిపించుట కొరకు సంఘాలను, క్రీస్తు బోధను నాశనం చేసి పడేస్తుంటే, క్రీస్తును ధరించుకొనిన వారు, క్రీస్తులోనికి బాప్తిస్మము పొంది క్రీస్తును ధరించుకొనిన వారు నిత్య రాజ్య సంబంధమైన సంగతులు మీకు తేటపరుస్తారు అనే సత్యాన్ని తేటగా చెప్తున్నాడు అపోస్తుడైన పౌలు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని సరిగా అర్థం చేసుకునండి. సరిగా అనగా, సరిగా అనే పదానికి అర్థమే ఒకని దృష్టికి వాని మార్గం సరిగా కనిపిస్తుందట, చివరికి అది మరణానికి దారితీస్తుందని సామెతల్లో చెప్తాడు సొలొమోను జ్ఞాని. అయితే సరిగా అంటే అర్థం ఏంటంటే, మీరు మీ దృష్టికి బాగున్నాం అనుకోకండి. క్రీస్తును పోలి నేను జీవిస్తున్నానా? క్రీస్తు చేసిన త్యాగానికి నా మట్టుకు నా వంతు నేను ఎంత చేస్తున్నాను? అపోస్తలుడైన పౌలు చెప్తాడు, ఆయన శరీరమందు పొందిన శ్రమలలో మిగిల్చిన వాటిని నా వంతు నా శరీరమందు నేను వాటిని సంపూర్ణం చేస్తున్నానని చెప్తాడు కొలస్సీలకు రాసిన పత్రికలో. కనుక దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకునండి. ఏదో లోకంలో బాగుంది కదని లోకస్తులతో పోల్చుకోకండి. లేకున్నట్టయితే ఏదో ధర్మశాస్త్ర కాలంలో భక్తిని ఇప్పుడు ఆచరించకండి. ధర్మశాస్త్ర సంబంధులు, ఆత్మ సంబంధులు అని విడగొట్టిన లేఖనములు
ఆత్మ సంబంధమైన కాలంలో బ్రతుకుతున్న మన బ్రతుకులు, మనము క్రీస్తును చూడాలి, క్రీస్తును వెంబడించాలి. ఈ విధంగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చువారిగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. నేను ఒక వీడియోతోటి కంప్లీట్ చేద్దాం అనుకున్నాను, కానీ మరి నెక్స్ట్ మరొక చిన్న వీడియో కూడా చేసి అప్పుడు దీన్ని పూర్తిగా మీరు గ్రహించినట్లుగా, ప్రభు మీ ఆత్మలకు తోడై ఉండునట్లుగా, మరి దేవుని యొక్క సన్నిధిలో లేఖనములు తెలిస్తేనే కదా మన యొక్క జీవితాల్లో మార్పు వచ్చేది. అట్టి దేవుని ప్రియమైన పిల్లలుగా జీవించినట్లుగా మరికొన్ని విషయాలు నెక్స్ట్ చెప్తాను. దేవుని యొక్క కృప కొరకు ఎదురు చూడండి, కృపలో నిలిచి ఉండండి, కృపను పోగొట్టుకోవద్దు. యేసుక్రీస్తు కృపను పోగొట్టుకోవద్దు. దయచేసి శరీరాలకు ప్రాధాన్యతనివ్వకండి. శరీరాశలను చంపేసే పద్ధతిని నేర్చుకోనండి. శరీర సంబంధమైన ఇచ్చలు సాతాను నుండి పుట్టినవి. ఆత్మ సంబంధమైన క్రైస్తవ జీవితం క్రీస్తు ద్వారా అనుగ్రహించబడింది. అట్టి కృపను పొందుదాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.